సిట్ ఆఫీస్లో దగ్ధమైనాయి. అలాగే మరోపక్క వాసుదేవ్ రెడ్డి 90 రోజుల తర్వాత చిక్కాడట. ఇది కూడా టకారమే, ఇంకా కన్ఫర్మేషన్ రాలా. మరి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే, అంటే తప్పేం లేదు, విచారణలో భాగంగా వాళ్ళకి వాసుదేవ్ రెడ్డి ఎక్కడో బస్సు ఎక్కుతూ పారిపోతుండగా పట్టుకున్నట్టు ఒక ఎఫ్ఐఆర్ వచ్చేస్తుంది. ఈ లోపలే విచారణ అంతా జరిగిపోదు. ఏం జరుగుతోంది రాష్ట్రంలో? ఏమన్నా ఒక ఉదాసీనత ఉందా ప్రభుత్వ యంత్రాంగంలో? 99 న్యూస్ వీక్షకులకు, ప్యానల్ మిత్రులకు, మీకు అందరికీ గుడ్ మార్నింగ్. ఇదేంటంటే ఫిక్సింగ్ లో వాళ్ళు ఉన్నారు, ఎస్కేపింగ్ లో వీళ్ళు ఉన్నారు. వీళ్ళ మధ్య ఒక గేమ్ నడుస్తా, దొంగ పోలీస్ ఆట నడుస్తోంది అన్నమాట. ఏ విధంగా అవును, ఇప్పుడు ఎన్నాళ్ళు తప్పించుకుంటారు, ఎక్కడికైనా తప్పించుకుంటారు. చట్టం చేతులు చాలా పొడవని అంటారు మీరు. ఇప్పుడు ఎక్కడున్నా లాక్కు రాక తప్పదు. కొన్నాళ్ళు మాత్రమే మనం తప్పించుకోగలం, కానీ ఆధారాలు గల్లంతు చేయడంలో ఆంధ్రప్రదేశ్ మరి ఆ నిందితుల్ని మించిన వాళ్ళు అసలు లేరనుకుంటా ప్రపంచంలో. హత్యని గుండెపోటుగా చిత్రిస్తారు, శవానికి కుట్లేస్తారు, రక్తం తుడిచేస్తారు. ఎలా ఆధారాలు గల్లంతు చేశారో గతంలో మనం చూసాం. ఇప్పుడు ఇవి కూడా ఏది అవినీతి ఆధారాలని రూపుమాపటం, వాటిని ధ్వంసం చేయటం, ఫైళ్లు తగలబెట్టడం. అసలు ఆల్రెడీ ఈ ఫైలింగ్ వచ్చేసింది. ఒక ఫైల్ తగలబెట్టినా మరో చోట ఆ ఫైల్ ట్రేస్ చేయగలరు. అంతటి ఇది వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఈ ఫైళ్లు ధ్వంసం చేయటం, తగలబెట్టడం చేస్తున్నారంటే మనం చూసాం. ఒకే రోజు మొన్న, అది కూడా ఆదివారం, అది కూడా శనివారం జరుగుతున్నాయి. ఇవి ఎక్కువగా వీకెండ్స్ లో జరుగుతున్నాయి. దయచేసి కూటమి ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే వీకెండ్స్ లో ప్రభుత్వ కార్యాలయాల వద్ద పోలీస్ బందోబస్తు పెంచాల. నెక్స్ట్, ఈ పోలవరం భూ పరిహారానికి సంబంధించినటువంటి ఫైళ్లు తగలబెట్టారు ఇక్కడ. దానిపైన అక్కడ ఉన్నటువంటి అధికారులు సెలవులో వెళ్ళడం ఏంటి? ఆ తగలబెట్టిన స్వీపర్ ఏమో తగలబెట్టి విశాఖపట్నం వెళ్ళిపోవడం ఏంటి? అది కూడా వీళ్ళు అనటం వేస్ట్ పేపర్స్ అని చెప్తారు. వేస్ట్ పేపర్స్ మీద గ్రీనింగ్ సిగ్నేచర్ ఎందుకున్నది? వేస్ట్ పేపర్ మీద చేతి రాత ఎందుకుంది? అవి నోట్ ఫైల్సా? అక్కడ దస్తావేజులు తగలబడి సగం చూపిస్తే అవి కలర్ జెరాక్స్లు అంటున్నారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇవాళ వీళ్ళెంత తగలబెట్టాలని చూసినా అది ఆగేది కాదు, జరిగేది జరుగుతూనే ఉంటుంది. అదే రోజు మనం చూసాం ఎక్కడ, తిరుమల తిరుపతి, అక్కడ మీరు అన్నారు పరిపాలన అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లో జరిగింది. అదేంటి, అసలు ఇంజనీరింగ్ విభాగంలో గత 5 ఏళ్లలో ఎప్పుడు చూడని అవినీతి. మనం గతంలో కూడా చాలా సార్లు టీటీడీ పైన మీరు డిబేట్ కూడా పెట్టిన ఉదంతాలు. ఒక్క ఇంజనీరింగ్ విభాగం బడ్జెట్ ఎంత ఉంటుందండి? 150 కోట్లు, 100 కోట్లు ఉంటుంది. దాన్ని 1800 కోట్లు వర్కులకు ఇవ్వడం ఏంటి? ఈ 1800 కోట్లు అక్కడ చైర్మన్ గానేమో భూమన కరుణాకర్ రెడ్డి గారు ఉండటం, కింద మున్సిపల్ వైస్ చైర్మన్ గానేమో ఆయన కొడుకు ఉండటం. ఇవంతా కూడా లింకులు ఎలా ఉన్నాయంటే అవి ఇప్పుడు తగలబడటం. చాలా ఒక రకంగా వీళ్ళు ఏదో రకంగా దీన్ని మసిబూసి మారేడికాయ చేయాలని చూస్తున్నారు, కానీ తీగ లాగితే డొంకంతా కదులుద్ది. శ్రీనివాస్ గారు, మీకు సందేహం కలగట్లేదా? ఇంకా వైసీపీ ప్రభుత్వ అవశేషాలు ఇక్కడ అలాగే ప్రాణం పోసుకునే ఉన్నాయి, అలాగే ఏ రోజుకు ఆ రోజు ఇంకా బలపడుతూనే ఉన్నాయి. ఎందుకు ఇంత ఉదాసీనత కూటమి ప్రభుత్వానికి వీరి మీద? అంటే ఇక్కడ దీన్ని ఉదాసీనతగా కూడా చూడకూడదేమో. ఇప్పటికైనది 2 నెలలు, ఇప్పుడు 3 నెలలు, మీరు అంటే 90 రోజులు ఇంకా అవ్వలేదు అనుకుంటా. ఇవాళ ఇది గతంలో కూడా ఎన్నికల ప్రచారంలో మనం చూసాము. జనసేన, తెలుగుదేశం, బీజేపీ అందరూ కూడా ప్రతిపక్షాన్ని ఏమని విమర్శించారు? ఇది ఒక వైరస్ అన్నారు. జగనోరా అనే వైరస్ ఈ రాష్ట్రాన్ని బట్టి పీడించిందన్నారు. రకరకాల వ్యాఖ్యానాలు విన్న నేపథ్యంలో వైరస్ ఇక్కడ సిస్టమ్ లో టోటల్ గా స్ప్రెడ్ అయి ఉన్న నేపథ్యం. దీన్ని మరి ఇచ్చేయాలంటే, తొలగించాలంటే ఆషామాషి కాదు. ప్రతి చోట రెవెన్యూలో ఉన్నారు, తర్వాత పోలీసులో ఉన్నారు, ఇరిగేషన్ లో ఉన్నారు. ఇందుగలడందు లేడని సందేహం లేదన్నమాట. ఏది అవినీతి ఆ విధంగా ప్రతి వ్యవస్థను పట్టేసింది, ఆ తర్వాత పీడిస్తోంది. ఇప్పుడు మాట సోషల్ మీడియాలో ట్రోల్స్, జగమంత కుటుంబం జగన్ గారిది అని. జగమంత కుటుంబం అవినీతి పరులది. జగమంత కుటుంబం ఇవాళ ఈ స్కామర్స్ అన్నమాట. ఇప్పుడు ఎన్ని స్కాములు చేస్తారు ఎంతవరకు? ఒక మద్యం, మీరు వాసుదేవరెడ్డి ఇష్యూ కూడా మాట్లాడారు. అసలు ఇండియన్ సర్వీసెస్ అధికారులు పరారవడం ఏంటి? మాజీ ఎమ్మెల్యేలు పరారవడం ఏంటి? మంత్రులు నిన్నటిదాకా ఛాలెంజ్ చేసిన వాళ్ళు అసలు అడ్రస్ లేకుండా పోవటం ఏంటి?
ఇలా పారిపోయే వాళ్ళు పాలకులు ఎలా అవుతారు, నాయకులు ఎలా అవుతారు? ఇప్పుడు లీడరే పారిపోతే కేడర్ పరిస్థితి ఏంటి? గతంలో మనం చూసాం. అవినీతి కుంభకోణాల ఆరోపణలు ఇవాళ కొత్త కాదండి. ఒక ప్రభుత్వం మారి ఇంకో ప్రభుత్వం వచ్చిన ప్రతిసారి అవినీతి ఆరోపణలు వస్తాయి. కానీ పారిపోతారా? నిలబడాలి, ధైర్యంగా విచారణలను ఎదుర్కోవాలి. అంతే తప్ప ఈ దౌర్భాగ్యం ఏంటి? అసలు ఈ దురదృష్టకర పరిణామాలేంటి? ఎంతమంది ముఖ్యమంత్రులను చూడలేదు, ఎంతమంది ప్రధాన ప్రతిపక్ష నాయకులు చూడలేదు. ప్రతిపక్షం అధికార పక్షం అవుతుంది, అధికార పక్షం ప్రతిపక్షం అవుతుంది. సహజ పరిణామాల్లో సహజం ఇది అది. భాగమైనప్పుడు సహజం. అవినీతికి మరి పార్టీతో సంబంధం ఏముంది? ఇవాళ సిబ్బంది వీళ్ళను ఉపయోగించుకుని అధికారులు పెద్ద ఎత్తున దోచేశారండి. ఈ ప్రభుత్వంలో అయినా అధికారులదే, ఆ ప్రభుత్వంలో అయినా అధికారులదే. అధికార యంత్రాంగం అనేది ఇవాళ అవినీతి ఆయుధంగా మారిందనమాట. రైట్ అధికారులు ఒకసారి కూడా తెలివి మీరారు.